వంచన వెన్నుపోటుకు నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. సభలో తన్ను అవమానించారని భువనేశ్వరి అబద్ధాలు చెప్పారని విమర్శించారు. అసెంబ్లీ రికార్డులు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ఐటీడీపీ ద్వారా మహిళలను కించపరుస్తున్నారని, మహిళలను అవమానిస్తూ ఉంటే భువనేశ్వరి ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారామె. నీ వ్యక్తిత్వాన్ని, నీ క్యారెక్టర్ మీద నిందల్ని ఈ ఊరు వాడ మొత్తం ప్రచారం చేసింది నీ కొడుకు, నీ భర్త. నువ్వు ఫస్ట్ ఎవరిని నియంత్రించాలా, నువ్వెవరిని నిందించాలా, వాళ్ళని ఆపాలా. రాజకీయ ప్రయోజనాల కోసం నన్ను తీసుకెళ్లి బజార్లో పెడతారా అని చెప్పి వాళ్ళని నీ కొడుకు 4 తన్నులు తన్నాల, 4 దెబ్బలు వేయాల. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రచారాలు తల్లి మీద ఎవరైనా తీసుకెళ్తారా జనంలోకి అని చెప్పి, అది పోయి నువ్వు కూడా ఎవరో మీద నిందలేస్తే ఎట్లమ్మా? ఇష్టం వచ్చినట్టుగా నన్ను మాట్లాడి అసహ్యకరమైనటువంటి భాషతో ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఐటీడీపీ ద్వారా అతి దారుణంగా చేస్తూనే ఉన్నారే. మరి ఒక్క రోజన్న ఇది తప్పు అని చెప్పి వాళ్ళకు నువ్వు చెప్పావమ్మా? వైఎస్ఆర్ గారి కుటుంబం గురించి కూడా మీ వాళ్ళు ఎంత నీచమైన వ్యాఖ్యలు చేశారమ్మా. వారి కుటుంబం గురించి, ఆ స్త్రీల గురించి, షర్మిల దగ్గర నుంచి విజయమ్మ గారి దగ్గర నుంచి భారతి గారి వరకు కూడా ఎంత హీనంగా ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా. నీచమైన బొమ్మలేసి ఎన్ని రకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఒక్కసారన్నా నీ కొడుకు ఆ సంస్కారం నేర్పించావా భువనేశ్వరి? ఒక్కసారన్నా కూడా ఈ విధంగా కుటుంబంలో ఉండే స్త్రీలను ఎందుకు మీరు బయటకు లాగుతున్నారు? ఎందుకు దారుణంగా వాళ్ళని ఈ విధంగా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తున్నారని ఒక్కసారన్నా మందలించావా? నిజంగా ఇంకొక తల్లి అయితే, నాలాంటి తల్లి అయితే చెప్పు తీసుకొని పళ్ళని రాలగొట్టేదనమాట. ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన స్త్రీలందరూ తల్లుల్లాంటి వాళ్ళు, చెల్లెల్లాంటి వాళ్ళు, పరాయి స్త్రీలు. అలాంటి వాళ్ళని గౌరవించాల్సింది పోయి ఈ విధంగా వీధుల్లో పెట్టి వాళ్ళ ఫోటోలు ఇష్టం వచ్చినట్టు మార్ఫింగ్లు చేసి అసహ్యకరమైనటువంటి బొమ్మలతో చేస్తూ ఉంటే ఇది నువ్వు భరిస్తున్నావా, లేకపోతే నువ్వు కూడా ఎంకరేజ్ చేస్తున్నావా? అట్లా చేయండి అని. దీని గురించి మాట్లాడమ్మా భువనేశ్వరి. ఫస్ట్ నువ్వు ఆ స్త్రీలు కదా, మనకంటే కూడా ఇంకా గౌరవమైన కుటుంబంలో ఉన్నవాళ్లే కదా. అట్లాంటి స్త్రీల గురించి అసభ్యంగా నీ కొడుకు, నీ భర్త ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా వాళ్ళని వ్యక్తిత్వ హననం చేస్తూ ఉంటే మీ నోరేమైందమ్మా? మీరెందుకు వాళ్ళని మందలించట్లేదు? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.